దావీదు ఒకటే అంటున్నాడు. దావీదు యాపిల్ టు యాపిల్ కంపేర్ చేస్తున్నాడు. గొలియాతో నిలబడ్డావు, నువ్వు నిలబడ్డావు నిజమే, కానీ నా దేవుడు అంతకుముందు సింహాన్ని చంపడానికి శక్తినిచ్చాడు కదా, అంతకుముందు ఆ ఎలుగుబంటిని చంపడానికి శక్తినిచ్చాడు కదా. ఆ సింహాన్ని ఎలుగుబంటిని చంపిన నేను నిన్ను చంపలేనా? అది నిబ్బరం. హల్లెలూయా. మన జీవితంలో ఏమనుకుంటామో తెలుసా? ఇప్పుడు కలిగిన సమస్యను పెద్దగా చూస్తూ ఉంటాం. అంతకుముందు సమస్యను నువ్వు ఆల్రెడీ అధిగమించావు, అంతకుముందు గొప్ప యుద్ధంలో నువ్వు గెలిచావు, అంతకుముందు పోరాటంలో దేవుని యొక్క సహాయంతో నువ్వు నిలబడి కలబడ్డావు, గెలిచావు. కానీ ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సమస్య నిన్ను వెక్కిరిస్తుందేమో, ఈరోజు సమస్య నీకు ఎదురుగుండా నిలబడి వికటాటహాసం చేస్తుందేమో, ఈరోజు ఒక సమస్యని ఎదురుగుండా నిలబడి అది చెదరని కొండవలే, ఒక పెద్ద బండవలే, ఒక ఎరుకో కోట గోడవలే ఈరోజు నేను ముందు నిలబడిందేమో. ఈరోజు కమాన్, లేచి నిలబడి చెప్పు, ఎల్ షదాయ్, సర్వశక్తుడైన దేవుని చాట నేనున్నాను. సర్వశక్తుడైన దేవుడు నా కోట, ఆయన నా ఆశ్రయదుర్గము, నా ఎత్తైన కోట. అంతకు ముందు నా సహాయకుడైన దేవుడు ఈరోజు సహాయకుడుగా ఉన్నాడు. అంతకు ముందు నాకు సహాయపడిన దేవుడు ఈరోజు సజీవుడు. ఆయన నా కోట, నా ఆశ్రయదుర్గము, నా ఎత్తైన కోట, నా బలము, నా దుర్గము, నా శైలము అని నిలబడితే ఈ మాటలు చాలండి, శత్రువు గుండెలో భయము మొదలవుతుంది. హల్లెలూయా.